పూజ గది అత్యంత పవిత్రమైన గది. ఈ గదిని ఎంత పవిత్రంగా ఉంచితే అంత మంచిదని పండితులు చెబుతూ ఉంటారు. పూజ గదిలో నిత్య దీపారాధన చేయడం వలన సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రసరిస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచకూడదు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూజ గదిలో విరిగిన దేవతల విగ్రహాలు లేదా ఛిద్రమైన చిత్రపటాలను ఉంచకూడదు. వీటిని పూజ గదిలో ఉంచడం వలన ప్రతికూల ప్రవాహం జరుగుతుందని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా పూజ గదిలో ఎండిన పువ్వులు లేదా వాడిపోయిన దండలను ఉంచకూడదు. అదేవిధంగా చిరిగిపోయిన ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా పూజ గదిలో ఉంచకూడదు. మరణించిన పూర్వీకుల చిత్రపటాలను కూడా పూజ గదిలో ఉంచకూడదు. పదునైన వస్తువులైన కత్తెర, కత్తి వంటి వాటిని కూడా పూజ గదిలో ఉంచడం మహాపాపం. పూజ గదిలో అగ్గిపెట్టెను ఉంచకూడదు. దీపాన్ని నేరుగా అగ్గిపులతో కాకుండా క్యాండిల్ లేదా ఓ చిన్న హారతి పళ్ళెంలో ఒత్తి నూనె వేసి దానిని వెలిగించి దానితో దీపాలను వెలిగించాలి. అగ్గిపెట్టె ఎల్లప్పుడూ వంటగదిలో మాత్రమే ఉండాలి. ఒకవేళ పూజ గదిలో ఉంచితే దానివలన ఆ ఇంట్లో అశాంతి నెలకొంటుంది. అంతేకాదు, పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలు ఉండడం కూడా దోషాలకు కారణమవుతుంది. పూజ గదిలో భయం కలిగించే విధమైన విగ్రహాలను ఉంచడం కూడా దోషమే. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును పూజ గదిలో ఉంచకూడదు. ఎవరైతే ఈ పొరపాట్లు చేయకుండా పూజ గదిని ఓ దేవాలయంగా భావించి పూజిస్తారో వారింట సుఖ సంతోషాలు నెలకొంటాయి.